ఓకే, మనం లెసన్ 11 స్టార్ట్ చేద్దాం. 11 చేసే ముందుగా మనం ప్రీవియస్గా మాట్లాడిన లెసన్ 10 గురించి మాట్లాడదాం కొద్దిగా. లెసన్ 10లో మనం మాట్లాడింది ఏంటంటే ఈ స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ గురించి మాట్లాడాం. స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ గురించి మనం మాట్లాడాం. అయితే ఈ స్మాల్ క్యాండిల్ మనము ఈ షాడోస్ కూడా చిన్నదిగా తీసుకోండి. సో ఈ బాడీ ఎంత చిన్నది అని చెప్పాలి అంటే మనకి యావరేజ్గా ఉన్న క్యాండిల్ మీద కొద్దిగా పెద్ద క్యాండిల్ మనం తీసుకుంటే, యావరేజ్గా ఉన్న క్యాండిల్ మీద మనం కొద్దిగా పెద్ద క్యాండిల్ తీసుకుంటే, సో దానికి మనకి చూస్తే కనుక ఇది చిన్నగా కనపడుతుంది. ఈ క్యాండిల్ చిన్నగా కనపడుతుంది. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఈ క్యాండిల్ మనం కన్సోలిడేషన్ చూపిస్తుంది అన్నాము. అంటే ఇందులో సెల్లర్స్ ఫోర్సు తగ్గుతుంది, 2 బయర్స్ ఫోర్సు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇక 3 కన్సోలిడేషన్ ప్లేస్లోకి మన ఈ ప్రైస్ అనేది వచ్చిందని గ్రహించాలి. కన్సోలిడేషన్ అంటే ఏంటి అని అంటే మార్కెట్ ఆల్రెడీ బేరిష్గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే కిందకు వస్తూ ఉన్నప్పుడు పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది. అంటే చివరిలో ఇది ఫామ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే సెల్లర్స్ తగ్గిపోతున్నారు, బయర్స్ పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది, కన్సోలిడేషన్ జరుగుతుంది, ఆ స్థితికి స్టార్ట్ అయింది అని మనం చూసాం. అయితే ఈ రోజులో మనం డోజీ క్యాండిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డోజీ క్యాండిల్ ఏంటి అంటే ఇక్కడ ఇది చూస్తే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయిందన్నాం, ఇక్కడ ఎండ్ అయింది అన్నాం. అంటే ఇది రైజ్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయ్యి, మళ్ళీ ఇక్కడ వరకు డౌన్ అయ్యి, ఇక్కడ నుంచి మళ్ళీ రైజ్ అయింది అని చెప్పాం. సో ఈ ప్లేస్కి వచ్చేసరికి మనకి క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇంచుమించు దగ్గరగా స్టార్టింగ్ ప్రైస్కి క్లోజింగ్ ప్రైస్కి దగ్గరగా వచ్చింది. ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ చిన్న బాడీ ఏర్పడింది. అంటే కన్సోలిడేషన్ ప్లేస్లోకి ప్రైస్ వచ్చేసింది. కన్సోలిడేషన్ అంటే ఇది ఫోర్స్కి దగ్గరగా వచ్చేసింది అని అర్థం. ఫోర్స్కి దగ్గరగా వచ్చేసింది అని. మనం కొన్ని క్యాండిల్స్ గమనిస్తే మనకి కొన్ని క్యాండిల్స్ కలర్ రెడ్ కలర్, ఇక్కడ పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఒక స్మాల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒక రెడ్ క్యాండిల్, స్మాల్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. వీటి కలర్స్ మారుస్తాను, నాకు షాడో కలర్స్ కావాలి. సో ఇవి ఎలా ఫామ్ అయినాయి అనుకుంటే, ఇది ఒకవేళ ఫోర్స్కి దగ్గరగా వచ్చేసింది అంటే అప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ ఏం సూచిస్తుంది అంటే సెల్లర్ ఫోర్స్ తగ్గిపోతుంది, ఇంకా బయర్స్ ఫోర్స్ స్టార్ట్ అవబోతుంది అని మనం చూస్తాం. ఇక బయర్స్ క్యాండిల్ డోజీ కూడా ఫామ్ అవ్వకుండా మనకి డైరెక్ట్గా దీంతో సమానమైన మరొక క్యాండిల్ ఫామ్ అవుద్ది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుద్ది.
సమానమైన మరొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే మనకి ఇది ఇండికేట్ చేస్తుంది, చిన్న క్యాండిల్ ఇండికేట్ చేస్తుంది, అలానే ఇక్కడున్న ఫోర్స్ ఇండికేట్ చేస్తుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా అది కిందకి వెళ్ళదు, పైకి వెళ్తుంది అని. కనుక ఈ చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యే ప్లేసులు మనం కన్సోలిడేషన్ ప్లేసులు, అంటే కన్ఫ్యూజన్ ఉండే ప్లేసులు అవి. ఇది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిన ప్లేసులో దీని తర్వాత డోజీ ఫామ్ అయితే మాత్రం కంప్లీట్గా కన్సోలిడేషన్ సమయం వచ్చేసినట్లే. అంటే మనకు రూల్ ఏంటి, మార్కెట్ పైకి కానీ లేదా కిందకి కానీ కదలాలి. అదే ఎటు కదలకుండా ఒక చోట ఆగిపోయింది అనుకోండి, దీన్ని మనం కన్సోలిడేషన్ పీరియడ్ అంటాం. అంటే ఆ టైంలో మార్కెట్ వ్యాలిడేటింగ్ చేస్తుంది. అంటే బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా, ఎవరు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఎవరు ఎక్కువ మనీ పెట్టడానికి, అంటే ఫోర్స్ ఎట్లా ఉంది, ఎక్కువ పెట్టడానికి ఉన్నారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసి అప్పుడు దాని ప్రకారం మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇలాంటి పీరియడ్ని మనం కన్సోలిడేషన్ పీరియడ్ అంటాం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు డోజీ క్యాండిల్ గురించి ఈరోజు మాట్లాడతాను. డోజీ క్యాండిల్ ఎలా ఉంటుంది డోజీ క్యాండిల్ గురించి మాట్లాడబోతున్నాను. డోజీ క్యాండిల్ ఏంటంటే అడ్డంగా ఒక లైను, అలానే పైనుంచి ఒక లైను ఇలా కనపడుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి కరెక్ట్గా ఈ ప్లేస్లో ఎండ్ అయింది. అంటే బయర్స్ ఫోర్సు సెల్లర్స్ ఫోర్సు ఈక్వల్ అయిపోయాయి. అంటే ఒకటి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే బయర్స్ ఫోర్సు అలాగే సెల్లర్స్ ఫోర్సు ఈక్వల్ అయ్యాయి. అందువలన కంప్లీట్ కన్సోలిడేషన్కి వచ్చేసింది, అంటే కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చేసింది. ఇక ఆ ప్లేస్లో ఒకవేళ ట్రేడర్స్ ఇక్కడ ఒక 100 బయర్స్ ఉన్నారు, ఇక్కడ ఒక 100 సెల్లర్స్ ఉన్నారు అనుకోండి. లేదు ఇది నంబర్ కూడా మనం మార్చాలి అంటే ఇలా వచ్చిన వాళ్ళు పెట్టిన మనీ ఈక్వల్ అయినా ఈ లైన్లోకి వచ్చేసినట్టే. లేదు అనుకుంటే ఇక్కడ 80 మెంబర్స్ ఉన్నా, ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నా, బట్ వీళ్ళు తక్కువ ప్రైస్ పెట్టి వీళ్ళు ఎక్కువ పెట్టిన ఆ రెండు ఈక్వల్ అయినా ఎటు కదలకుండా ఉండిపోతుంది ఈ ప్లేస్లో. అయితే ఈ ప్లేస్లో అడిషనల్గా అప్పుడున్న ట్రేడర్లు కాకుండా, అప్పుడున్న ఈ షేర్స్ ఎక్స్చేంజ్ కాకుండా ఇంకా అడిషనల్ ట్రేడర్స్ వస్తే కనుక, అంటే ఇందులోకి ఒక 50 మెంబర్సు, ఇందులోకి ఒక 10 మెంబర్సు, ఒక నంబర్ మళ్ళీ కొత్త నంబర్ యాడ్ అయితే అప్పుడేమవుతుంది, వీళ్ళు కలిగించే ఫోర్స్ని బట్టి మార్కెట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ బయర్స్ ఎక్కువ పెడుతున్నారు అంటే అప్పుడు ఇక్కడి నుంచి ఇప్పటివరకు పైనుంచి కిందకు వచ్చింది కదా మార్కెట్, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అంటే బయర్స్ ప్లేస్ తీసుకుంటున్నారు అని, ఇక్కడ సెల్లర్స్ ప్లేస్ తీసుకున్నారు అని. కానీ ఒకవేళ సెల్లర్సే మళ్ళీ ఎక్కువగా వచ్చారు అంటే, సెల్లర్సే ఎక్కువగా దాన్ని తీసుకున్నారు అంటే, క్యాండిల్ ఫామ్ అయినప్పటికి కూడా, అంటే ఇది డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పటికి కూడా మళ్ళీ ఇది ఆల్రెడీ రెడ్ క్యాండిల్లో ఉంది కదా, రెడ్ నుంచి పైనుంచి వస్తుంది అన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా కిందకి వెళ్తుంది. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మనకున్న ఫోర్సులను బట్టి ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, మనకున్న ఫోర్సెస్ని బట్టి ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, డోజీ ఫామ్ అయినప్పుడు మనకున్న ఫోర్సెస్ని బట్టి ఈ డౌన్లో పైన
ఫోర్స్ని బట్టి, అంటే ఇక్కడ 40 ఉందనుకోండి, పైన 10 ఉందనుకున్నాం అనుకోండి. సో ఇది జనరల్గా కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు 40 ఫోర్స్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఫామ్ అయింది, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అన్నాము. ఈ డోజీ ఫామ్ అయింది కనుక 40 ఉంది అని కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు సెల్లర్స్ ఫోర్స్ తగ్గిపోయింది, ఇంకా కంప్లీట్గా తగ్గిపోయింది. సెల్లర్స్ ఫోర్స్ 0 అయిపోయింది. అది ఇక్కడ నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది అని చెప్పచ్చు. అదే ఈ పైనే కనుక 40 ఉండి ఇక్కడ 20 ఉందనుకోండి, లేదా తక్కువ 10 ఉందనుకోండి, అప్పుడు ఈ కన్సల్టేషన్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఏమవుతుంది, కొద్దిసేపట్ల ఇక్కడెక్కడే కొద్దిసేపట్ల మూవ్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే కన్సల్టేషన్ అప్పుడు వచ్చినప్పుడు వ్యాలిడేటింగ్ కరెక్ట్గా ఎవరి వైపు ఉందో చూసి ఇప్పుడు ఫోర్స్ని బట్టి కూడా మనకి ఇది బ్రేక్ అవుద్దా అవదా మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ కనుక ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వకపోయినా కొద్దిగా మూవ్ అయ్యి పైకి వచ్చి మళ్ళీ తర్వాత బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అర్థమవుతుంది కదా. ఈ లెసన్ 11లో మనకు అర్థం అవ్వాల్సింది డోజీ క్యాండిల్ ఫామ్ అవడం గురించి మాట్లాడుతున్నాం. డోజీ క్యాండిల్, ఈ డోజీ క్యాండిల్లో ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటాయి. ఏ ప్లేస్ దగ్గర అయితే మార్కెట్కు ఓపెన్ అయిందో ఆ ప్లేస్ దగ్గరే క్లోజ్ అయ్యి ఇంకో క్యాండిల్కి వెళ్తుంది. అది ఓకే. సో ఇలా జరిగినప్పుడు ఫోర్సెస్ని బట్టి మనం పొజిషన్ని డిసైడ్ చేస్తాం. ఓకే. ఇక ఇందులో మాత్రం మీరు గ్రహించాల్సింది అదొకటే. ఓకే. సో ఇదొక ఇండికేషను. ప్రజెంట్ ఏదైతే మూమెంట్ ఉందో పైనుంచి డౌన్కి వచ్చింది అన్నాం కదా, సెల్లర్స్ మూమెంట్ మారుతుంది అంటే బయస్ తీసుకోబోతున్నారు అని మనం గ్రహించవచ్చు. లేదు బయస్ తీసుకున్నారు పొజిషన్ను, ఇది మనకి క్యాండిల్ ఏర్పడింది, డోజీ ఏర్పడింది అనుకోండి, నేను దీన్ని రెడ్లో గ్రీన్లో తీసుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి తర్వాత ఏం అవ్వబోతుంది, ఇది బైలో ఉంది, తర్వాత ఏం అవ్వబోతుంది, సెల్ అవ్వబోతుంది. ఫోర్స్ దగ్గర, పైన ఫోర్స్ దగ్గర అది సెల్ అవ్వబోతుంది, అంటే కిందకి ప్రైస్ దిగబోతుంది అని. కనుక డోజీ ఎప్పుడు కూడా మనకి ఇచ్చే ఆలోచన రన్నింగ్ ప్రజెంట్ అవుతున్న ఫోర్స్ క్లోజ్ అవుతుంది అని మాత్రం మనకి ఒక ఐడియా ఇస్తుంది. అంటే డోజీ ఒక మంచి ఇండికేటర్ మనం పొజిషన్స్ తీసుకోవడానికి, ఎవరి ప్లేస్ ఎట్లా ఉందని చెప్పడానికి ఇండికేటర్. ఇక అంతేకాకుండా దీనికి మనం ఖచ్చితంగా ఫోర్సులు జాయిన్ చేయాలి. అంటే ఇక్కడ 40 అనో ఇక్కడ 10 అనో తీసుకోవాలి. అర్థమైంది కదా. మనకి చిన్న క్యాండిల్ ఫామ్ అయినప్పుడు దాన్ని మనం ఏమన్నాం, అది కన్సల్టేషన్ పీరియడ్ స్టార్ట్ అయిన టైం అన్నాం. ఇక ఈ డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇది కన్సల్టేషన్ అయిపోయిన పీరియడ్, కంప్లీట్గా ఉన్న పీరియడ్, అయిపోవడం కాదు, కంప్లీట్గా కన్సల్టేషన్లో ఉన్న టైం అది. సో ఇది ఎటు మూవ్ అవుతుందని వెంటనే మనం చెప్పలేము, పైకి వెళ్తుందా కిందకు వస్తుందా వెంటనే చెప్పలేము. ఎట్లా చెప్పచ్చు అంటే ఫోర్సెస్ని బట్టి మాత్రం డిసైడ్ చేయొచ్చు. ఓకే. ఇంకా అది ఈ లెసన్ 11లో మీరు నేర్చుకోవాల్సింది ఇది. సో మనకి ఏ లెసన్ అయినా సరే ఫోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ లెసన్ అయినా సరే మనకి ఈ పైన రాస్తున్న లైన్స్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. అయితే ఈ ఫోర్సెస్ ఇంపార్టెంటు. ఇక దీనికి కొద్దిపాటి కన్ఫర్మేషన్ ఇచ్చేవి ఈ క్యాండిల్లో. ఓకే. ఈ డోజీ క్యాండిల్ కానీ, అలానే ఈ రెడ్ క్యాండిల్ కానీ, గ్రీన్ క్యాండిల్ కానీ, ఇవి కన్ఫర్మేషన్ ఇస్తాయి. దాన్ని బట్టి మనం పొజిషన్ తీసుకుంటాం. అది ఓకే. ఇంతవరకు చాలనుకుంటున్నా. దీన్ని బట్టి మనం ఈ ఫోర్సెస్ని బట్టి మాత్రమే మనం పొజిషన్ తీసుకుంటున్నాం కనుక
ఈ క్యాండిల్ అనేది ఒక చిన్న సపోర్ట్. దాట్స్ ఇట్. రైట్, మళ్ళీ మనం లెసన్ 12లో కలుసుకుందాం. మరొక క్యాండిల్ గురించి మాట్లాడదాం. అయితే ఈ డోజీ క్యాండిల్ గురించి కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇంకొక చిన్న మాట చెప్తాను. డోజీ క్యాండిల్లో మనకి ఏర్పడిన షాడో లాంగ్ బట్టి, అంటే ఇది మధ్యలోనే అవ్వాలని లేదు. ఏర్పడిన క్యాండిల్స్ షాడో, డౌన్ షాడో, అప్పర్ షాడో అన్న డౌన్ షాడో అన్న చూసి, డౌన్ షాడో ఎక్కువగా ఏర్పడితే కనుక ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అప్పర్ షాడో ఎక్కువగా ఏర్పడింది అనుకుంటే, అప్పర్ షాడో ఏర్పడుతుంది అంటే ఎక్కువగా, దీని అర్థం ఇది కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని. ఓకే, అందుకంటే మనకు అర్థం చేసుకోవాలి, షాడోలు కూడా నెక్స్ట్ మూమెంట్ని ప్రెడిక్ట్ చేస్తాయి. సో అదొకటికి మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, దీనికి మనం ఫోర్స్లు అనేది జాయిన్ చేయాలి. దట్స్ ఇట్. ఇంకా ఇంతవరకు చాలు. మళ్ళీ నెక్స్ట్ లెసన్ 12లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.